చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గోదావరి ట్రిబ్యునల్ మరియు కృష్ణా ట్రిబ్యునల్ రెండు ట్రిబ్యునల్ కూడా ఏం చెప్పినాయి, గోదావరి నది నీళ్లను కృష్ణా నదికి మళ్లిస్తే నాగార్జున సాగర్ పై భాగములో అంటే తెలంగాణకు నీళ్లు ఇవ్వాలని ట్రిబ్యునల్ అవార్డు ఉంది. ట్రిబ్యునల్ అంటే ఇట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్, సుప్రీంకోర్టు తీర్పుకు సమానమైనటువంటిది. ఆ ట్రిబ్యునలే చెప్పింది ఆనాడు పోలవరంలో 80 టీఎంసీలు మళ్లిస్తే 45 నాగార్జున సాగర్ పైన, 21 కర్ణాటక, 14 మహారాష్ట్ర. 45 నాగార్జున సాగర్ పైన అంటే అవి మా మహబూబ్ నగర్ జిల్లా మా పాలమూరుకు దక్కుతాయి కదా. అట్లే పోలవరం ఈ 45, ఇప్పుడు 200 తీసుకుపోతా అంటున్నావు. అదే రేషియోలో అదే ప్రోరాటాలో 112.5 టీఎంసీలు మాకు రావాలి. ఆ 45 ఈ 112 అంటే 157.5 టీఎంసీలు మేము అడుగుతలేం. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారంగా మాకు 157 టీఎంసీల నీళ్లను ఒప్పుకోండి, రాసియండి. ఎస్, మేము మళ్ళిస్తున్నాం కనుక ట్రిబ్యునల్ రూల్ ప్రకారంగా, ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా ఈ 157 తెలంగాణకు దక్కుతాయి. మా పాలమూరు క్లియర్ అవుతుంది, మా దిండి క్లియర్ అవుతుంది, మా కల్వకుర్తి క్లియర్ అవుతుంది. మేము మా పాలమూరు, మా రంగారెడ్డి జిల్లాలు బతుకుతాయి కదా. మేము గొంతెమ్మ కోరికలు కొడతలేము, ట్రిబ్యునల్ అవార్డును ఒప్పుకోండి అంటున్నాం. సో ఫస్ట్ 968ను ఒప్పుకో. సెకండ్, గోదావరి మీద వ్యతిరేకించిన ప్రాజెక్టులను మీరు అన్ని అంగీకరించి ఉపసంహరించుకోండి. 3 157.5 టీఎంసీలు కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా కృష్ణా నదిలో మాకు ఈ 157 టీఎంసీలు ఇవ్వడానికి ఒప్పుకోండి. ఇక 4వ పాయింట్, 1480 టీఎంసీలని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. 1480 పంపకం అయిపోయింది. 968 తెలంగాణకు, 512 ఆంధ్రాకు. ఈ 1480 టీఎంసీల పైన ఇంకేమైనా నీళ్లు ఉన్నాయా? ఉంటే ఆ లెక్క ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషను ట్రిబ్యునల్లో చెప్పాలి. ఆ లెక్క తేల్చండి. 1480 టీఎంసీల మీద ఇంకా గోదావరిలో నీళ్లు ఉన్నాయా లేవా అని లెక్క తేల్చి, ఆ ఉన్న దాంట్లో గదే ప్రోరాట 65-35 ప్రకారంగా పంచుకుందాం. ఆ ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క వస్తే 65-35 ప్రకారంగా తెలంగాణ నీళ్లు తెలంగాణకి ఇవ్వండి, మీ 35లో నీ ఇష్టమనే కట్టుకో. ముందు లెక్క తేల్చాలి కదా. లెక్క తేల్చకుండా నేను కడతా అంటే తెలంగాణ ఊరుకోదు. మా హక్కులు తేల్చాలి. ఎందుకంటే ఇవాళ ఎట్లా మాట్లాడుతుండ్రు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అని మాట్లాడుతుండ్రు. ఆనాడు మా రాష్ట్రం మాకు కావాలంటే ఆ రోజు కూడా ఇదే సెంటిమెంట్, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు. మా తెలంగాణ మాకు కావాలంటే కొట్టిన డైలాగే ఇవాళ కూడా అవే డైలాగులు కొడుతుండ్రు. ఏమని? మేము ఏమడిగినాము? గోదావరి నదిలో మా వాటా ఏందో మాకు కావాలి. 1480 టీఎంసీల మీద వరద జలాలు, మిగులు జలాలు అసలు ఉన్నాయా? ఉంటే తెలంగాణ లెక్కెంత, ఆంధ్రప్రదేశ్ లెక్కెంత, మాకు పక్కకు పెట్టుండ్రి అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అంటుండ్రు. అంటే తెలంగాణలో ప్రజలు లేరు, తెలంగాణ ప్రజలకు కడుపు లేదు, తెలంగాణ ప్రజలకు తాగునీటికో, సాగునీటికో, పరిశ్రమలకో, మూగజీవాలకో, చేపలకో, చెరువులకో మాకు నీళ్ళు అవసరం లేదా?